ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న అతి తెలివితో వాళ్ళ తమ్ముడిని మోసం చేసి ఆస్తంతా తనే తీసుకుంటాడు. తమ్ముడికి ఒక్క మామిడి చెట్టు మాత్రమే ఇస్తాడు. ఏవండి, మీ అన్నయ్య మనల్ని చాలా మోసం చేశాడు. ఈ మామిడి చెట్టుతో మనం ఏం చేసుకుంటాం? ఇది ఎండాకాలంలో మాత్రమే కాస్తుంది. మనం మిగతా 2 కాలాల్లో ఎలా బతకాలి? మీరు అడగాల్సింది. నువ్వేమీ బాధపడకు కనకం. నేను ప్రతిరోజు అడవికి వెళ్ళి తినడానికి ఏదో ఒక పండ్లు తీసుకొని వస్తాను. ఏమీ బాధపడకు. అన్నయ్యకు ఆశ ఎక్కువ. అలాగైనా సంతోషంగా ఉంటాడని ఏమీ అడగకుండా మొత్తం ఆస్తి ఇచ్చేశాను. అలాగే, మీరొక్కరే ఎందుకు? మీతో పాటు నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం. మీరు చాలా మంచి పని చేశారండి. మీ తమ్ముడికి ఏవి ఇవ్వకుండా అంతా మనమే తీసుకున్నాం. ఇక మంచిగా ఏ పని చేయకుండా కూర్చొని తినొచ్చు. మరి ఏమనుకుంటున్నావు నేనంటే? చూసావా ఎంత ఈజీగా ఆస్తి అంతా కొట్టేశానో? ఇక నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు. ఒకరోజు ఆ ఊరిలోకి ఒక సాధువు వస్తాడు. అతడు బాగా ఆకలితో ఉంటాడు. అయ్యా, నాకు చాలా ఆకలిగా ఉంది. మీరు చూస్తే బాగా ఉన్నవాళ్ళలా ఉన్నారు. నాకు తినడానికి ఏమైనా ఉంటే కొద్దిగా పెట్టండి. ఆ, మేము ఆస్తంతా సంపాదించింది మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారేమో పెడదామని. వెళ్ళవయ్యా వెళ్ళు, మా దగ్గర ఏమీ లేదు. ఏంటి? ఏం కావాలంట? ఎవరో వచ్చినట్టున్నారు. ఏమీ లేదండి, అడుక్కునేవాడు వచ్చాడు. మన దగ్గర ఏమీ లేదని పంపిస్తున్నాను. మంచి పని చేసావులే. అయినా మన దగ్గర ఉన్నా కూడా అందరికీ దాన ధర్మాలు చేస్తే ఇంకేముంటుంది మనకు? మంచి పని చేసావులే. ఏవండి, మనకి ఈరోజు అడవిలో బాగానే పళ్ళు దొరికాయండి. ఈరోజు రేపు కడుపు నిండా తినొచ్చు. ఎల్లుండి నుంచి మళ్ళీ పళ్ళకి వెళదాం. అదేంటి, ఈరోజు తినడానికి కడుపు నిండా దొరికిందని రేపు పనికెళ్ళా ఉండకుండా ఉంటే రేపు ఏదైనా కావచ్చు. అప్పుడు మనకు ఎల్లుండి పరిస్థితి ఏంటి? అందుకే మనం ప్రతిరోజు పనికెళ్ళాలి. సరే గాని, అక్కడ ఎవరో సాధువు కూర్చున్నట్టున్నాడు. ఏమైందో అడుగుదాం పదండి. ఏమైంది స్వామి, ఇక్కడ కూర్చొని ఉన్నారు? మీరు ఎక్కడికి బయలుదేరారు? ఏమీ లేదు నాయనా, నేను రామేశ్వరం వెళుతున్నాను. బాగా ఆకలిగా ఉంది. ఈ ఊర్లో ఎవరిని అడిగినా ఏమీ పెట్టడం లేదు. అవునా స్వామి, మీరేమీ బాధపడకండి. మా దగ్గర చాలా పళ్ళు ఉన్నాయి. మీరు కావాల్సినన్ని కడుపు నిండా తినొచ్చు. తినండి. వాళ్ళిచ్చిన పళ్ళను ఆ సాధువు కడుపు నిండా తిన్నాడు. మీరు చాలా మంచివారులా ఉన్నారు. నా కడుపు నింపారు. ఇంతకీ మీరు ప్రతిరోజు అడవికి ఎందుకు వెళుతున్నారు? ఏమీ లేదు స్వామి, మాకు ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు. ఉన్నది ఒకే ఒక మామిడి చెట్టు. అది ఎండాకాలంలో మాత్రమే కాస్తుంది. రోజంతా మేము ఎలా బతకాలి? అందుకే ప్రతిరోజు ఇలా అడవికి వెళ్ళి పళ్ళు తెచ్చుకుంటున్నాం. అవునా? మీరు సుఖంగా ఉండండి నాయనా. మీరు నా కడుపు నింపారు. మీకు మంచి జరుగును గాక. ఇక నేను వెళ్ళొస్తాను. సాధువు వారిద్దరినీ దీవించి అక్కడి నుండి బయలుదేరారు. కనకం రాజయ్య ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ మామిడి చెట్టుకు మొత్తం చెట్టు నిండా మామిడి పళ్ళు కాసాయి. వాళ్ళు చూసి చాలా అవాక్కయ్యారు. అయ్యో, ఇదేమిటండి? చెట్టు ఎండాకాలంలోనే కదా కాస్తుంది, ఇప్పుడెలా మామిడి పళ్ళు కాశాయి? అవునే, నాకు అదే అర్థం కావడం లేదు. నాకు తెలిసి ఇందాక ఆ సాధువు మనకు మంచి జరుగును అని దీవించాడు కదా! ఆ సాధువు మహిమ వలన కూడా ఇలా జరిగిందో ఏంటో? అవునవును, కావచ్చు. సాధువే ఇలా చేసుంటాడు. ఏదైతేనేం మనకు మంచి జరిగింది. ఇక రోజు అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఈ పళ్ళను నమ్ముకొని బతికేయచ్చు. ఏంట్రా రాజయ్య, ప్రతిరోజు మామిడి పళ్ళు అమ్ముతున్నావు? ఎక్కడి నుండి తెస్తున్నావేంటి? ఏమీ లేదన్నయ్య. మా మామిడి చెట్టుకు ప్రతిరోజు మామిడి పళ్ళు కాస్తున్నాయి. ఎన్ని తెంపినా కూడా అలాగే కాస్తున్నాయి. ఆ పళ్ళనే తెచ్చి అమ్ముతున్నాను. ఇదెలా జరిగిందిరా? ప్రతిరోజు మామిడి పళ్ళు కాయడం ఏంది? ఎండాకాలంలోనే కదా కాస్తాయి. ఏమీ లేదన్నయ్యా. మేము ఒక సాధువుకి ఆకలిగా ఉందంటే పళ్ళు తినడానికి ఇచ్చాము. ఆ సాధువు మహిమ వలన ప్రతిరోజు మామిడి చెట్టుకు మామిడికాయలు కాస్తున్నాయి. అంతే. ఏంటండి చాలా బాధగా ఉన్నారు? ఏం జరిగింది? ఏమీ లేదే. మనం రోజు తిని కూర్చుంటున్నాం. మన ఆస్తి అంతా అయిపోకునింకొచ్చింది. ఇక తర్వాత ఫ్యూచర్‌లో ఎలా బతకాలి మనం?
మా తమ్ముడికేమో ఒక్కటే మామిడి చెట్టు ఇచ్చాం, కానీ వాడి మామిడి చెట్టుకు ప్రతిరోజు పండ్లు కాస్తున్నాయి. వాడు ఆ పండ్లు అమ్ముకొని ప్రశాంతంగా బతుకుతున్నాడు. మనము ఏ కష్టం చేయకుండా ఉన్నందుకు చూడు మన ఆస్తి అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో రేపటి నుంచి తిందామంటే చిల్లి గవ్వ కూడా లేదు. అవునండి, మనం చాలా తప్పు పని చేశాము. మీ తమ్ముడికి కూడా సమాన ఆస్తి ఇచ్చేదండి. వాళ్ళు కష్టపడినందుకు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మనం వచ్చిన ఆస్తిని చూసుకొని రోజు కూర్చొని తిన్నందుకు మనకేమీ లేదు. వారేమో కనిపించిన వారందరికీ సాయం చేస్తారు, మనమేమో ఒక్కరికి కూడా సాయం చేయం. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఏమనుకునే ఏం లాభం? మనకి ఇంకా కష్టాలు తప్పవు. మనం ప్రతిరోజు కష్టపడాలి. ఇప్పటి నుండి మనం కూడా ప్రతిరోజు అడవికి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకొని బతకాలి. లేదంటే మనం పుట్ట కాల్చుకొని ఇంటికాడ కూర్చోవాలి. అవునండి, ఇప్పటి నుంచి మీతో పాటు నేను కూడా అడవికి వస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళి కలిసి వద్దాం. మన దగ్గర ఎలాంటి ఆస్తిపాస్తులు లేకున్నా మనం ఇతరులకు సహాయం చేస్తే ఆ సహాయం మళ్ళీ మన వరకు ఎలాగైనా చేరుతుంది. ఇదే ఈ కథలో నీతి.